Good morning. I'm Dr. Noah Ajay Kumar, physician and diabetologist. ఈరోజు మనం లేడీ ఫింగర్స్, తెలుగులో బెండకాయలు, దాన్నే ఓక్రా, బింది అంటారు. అవి మన శరీరానికి చేసే మేలు ఎంతెంతో. బెండకాయలు అవి కర్రీగా చేసుకొని తీసుకున్నా, దానికి మించి బెండకాయలను నానబెట్టిన నీరు మనం అనుదినం తీసుకున్న శరీరంలో ఎన్నెన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఒక రకంగా శరీరంలో మ్యాజిక్ జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా లేడీ ఫింగర్ వాటర్, ఓక్రా, బింది అని పిలువబడే ఈ నీటిని, నానబెట్టిన నీటిని ముక్కలుగా చేసి, రాత్రివేళ నానబెట్టిన నీటిని ఉదయకాలం తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఎంతో గొప్ప మార్పు జరుగుతుంది. ఈ యొక్క బెండకాయ నీటిలో హై న్యూట్రియంట్స్, లో క్యాలరీ వెజిటేబుల్ అనాలి దీన్ని. వాటర్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇందులో. విటమిన్ సికే, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బెండకాయని ముక్కలుగా చేసినప్పుడు అందులో జెల్ లాంటి పదార్థం వస్తుంది, చూసారా? దాన్ని మిస్లేజ్ అంటారు. అది న్యాచురల్ న్యూట్రియంట్ రిచ్ సబ్స్టెన్స్. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాస్తవంగా ఆ మ్యూసిలేజ్, ఆ జెల్ అనే పదార్థం బెండకాయలో నీరు నిలవ ఉండడానికి, హాట్ క్లైమేట్లో, సమ్మర్లో నీరు ఇంకిపోకుండా ఆ జెల్ లాంటి పదార్థం మిస్లేజ్ అందులో ఉన్న విత్తనాలను ప్రొటెక్ట్ చేస్తుంది. అది హై సాల్యుబుల్ ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, మ్యాజిక్ అంతా కూడా దానిలో ఉందనుకోవచ్చు మనం. ఈ బెండకాయలో ఉన్న ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటో మనం నేర్చుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క ఓక్రా, ఈ బెండకాయని ముక్కలుగా చేసి రాత్రివేళ శుభ్రమైన నీటిలో నానబెట్టి ఉదయకాలం తీసుకోవడం ద్వారా మన శరీరంలో వచ్చే లాభాలు ఏమిటి, అసలు శరీరంలో ఏం జరుగుతుంది? దానికి ముందుగా మనం 100 గ్రాముల బెండకాయలో ఉన్న పోషకాలు ఏమిటో తెలుసుకోవాలి. 100 గ్రాముల లేడీ ఫింగర్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ మనం తెలుసుకుందాం. క్యాలరీస్ 33, కార్బోహైడ్రేట్ 7.03 గ్రామ్స్, ప్రోటీన్ 2 గ్రామ్స్, ఫ్యాట్ 0.1 గ్రామ్, ఫైబర్ 9%, రిచ్ కాల్షియం దాదాపు 128 మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఇందులో. కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం. ఇందులో పొటాషియం 273 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ప్రత్యేకంగా విటమిన్ 55 మైక్రోగ్రామ్స్ ఉంటాయి ఇందులో. ప్రత్యేకంగా ఇందులో పొటాషియం 273 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. విటమిన్స్ 55 మైక్రోగ్రామ్స్ ఉంటాయి. విటమిన్ సి 20.5 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. చూసారా, 100 గ్రాముల బెండకాయలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్. కాబట్టి అశ్రద్ధ చేయక, మానక, మనకు సహజంగా దొరికే బెండకాయని తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. ప్రత్యేకంగా ఈ యొక్క బెండకాయ నీరు తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్ అవుతుంది. గట్, మన జీర్ణ వ్యవస్థ ఈ తాగే నీళ్ళ వల్ల, అందులో ఉన్న మిస్లేజ్ జెల్ వల్ల ఎంతో ప్రయోజనం పొందుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. చాలామంది కాన్స్టిపేషన్తో, మలబద్ధకంతో చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి బెండకాయ నీరు చాలా సురక్షితం. బెండకాయ నీరు మనం ఎలా తాగాలి? రాత్రివేళ శుభ్రపరిచి వాటిల్ని ముక్కలుగా చేసి నీటిలో భద్రపరిచి ఉదయకాలం ఆ నీరు తాగడమే. దీని ద్వారా ప్రత్యేకంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇందులో ఉన్న ప్రత్యేకంగా ఫైబర్ అని తెలుసుకున్నాం కదా, జీర్ణ వ్యవస్థలో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల రక్త ప్రవాహం సజావుగా సాగుతుంది. జీర్ణ వ్యవస్థలో, ఆహార వాహికలో అన్నం తేలిగ్గా జీర్ణం అవుతుంది, కిందకు ప్రవహిస్తుంది. ఈ జెల్ లాంటి పదార్థం షుగర్ని రక్తంలోకి అబ్జార్బ్ కాకుండా తిన్న వెంటనే షుగర్ స్పైక్స్ పెరగకుండా కాపాడుతుంది. ఆక్సిడేషన్ తగ్గిస్తుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సమృద్ధిగా. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది.
కణాల యొక్క వాపును తగ్గించి గ్లూకోజ్ను కంట్రోల్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అన్నమాట. గట్ హెల్త్, పెద్ద పేగులు చిన్న పేగులు, ఈ యొక్క పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ బెండకాయ, ఈ నీరు పనిచేస్తాయి. బెండకాయలో ఉండే ఫైబర్ ప్రీబయోటిక్గా పనిచేస్తూ పెద్ద పేగుల్లో బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ ఎదుగుదలకు ఇది మద్దతు ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఇది పరోక్షంగా రక్తంలో షుగర్ను కంట్రోల్ చేయడమే కాకుండా న్యాచురల్ లాక్సేటివ్గా పనిచేస్తుంది. ఇట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ డైటరీ ఫైబర్. రోజు ఉదయకాలం ఈ బెండకాయ నీరు తీసుకోవడం ద్వారా కొన్ని అధ్యయనాల ప్రకారం బెండకాయలో పోషకాలు శరీరంలో ఉన్న ఇన్సులిన్ స్పందించే తీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు మరింత సమర్థవంతంగా అదుపులోకి రావడానికి ఉపకరిస్తుంది. ఇది చేసే మరొక ప్రయోజనం రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్. ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి మన కణజాలాల వృద్ధికి దోహదం చేస్తాయి. కాబట్టి మన శరీరంలో చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఈ నీరు పవర్ హౌస్ లాగా పనిచేస్తాయి. బెండకాయ నీరు, ఇందులో ఉన్న అధికమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, శరీరాన్ని మెరిచేటట్టు చేస్తాయి. ఈ బెండకాయ నీరులో ఉన్న మరొక ప్రాముఖ్యమైన మన శరీరంలో ఇది చేసే మేలు గుండెకు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో పెక్టిన్ ఉంటుంది. ఈ పెక్టిన్, ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే సజావుగా రక్త ప్రసరణ జరిగేటట్టు చేసి గుండెకు, రక్తనాళాలకు హాని చేసే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని ఆ స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా ఈ పెక్టిన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ యొక్క బెండకాయ నీరులో క్వెర్సిటిన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బెండకాయ నీరు రోజు తాగడం ద్వారా ఎముకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇందులో సమృద్ధిగా ఉండే కాల్షియం, విటమిన్ కే ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి మేలు చేస్తాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ యొక్క బెండకాయ నీరు పనిచేస్తాయి. ఈ బెండకాయ నీరు ఇనుము యొక్క జీవక్రియలో ఇనుము అధికముగా ఉండే పోషకాల్లో బెండకాయ నీరు ఒకటి. బెండకాయ మన దేహానికి కావలసిన ఇనుమును అందిస్తాయి. ప్రత్యేకంగా రక్త కణాల వృద్ధిలో ఈ బెండకాయ నీరు, ఇందులో ఉండే ఐరన్ ఎంతగానో దోహదం చేస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే బీటా క్యారోటిన్స్ ఏ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ కంటి సమస్యలని రాకుండా చేస్తుంది. ఈ బీటా కెరోటిన్స్ ఏం చేస్తాయి అంటే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ బెండకాయ లేదా బెండకాయ నీరు తీసుకోవడం గర్భిణీలుగా ఉన్న వారికి, ప్రత్యేకంగా గర్భస్థ శిశువులకి సపోర్ట్ ఫీటల్ డెవలప్మెంట్. ఇందులో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. గర్భవతులకి పోషకంగా ఉపయోగపడమే కాకుండా ఎదుగుతున్న బిడ్డకు మెదడు, వెన్నుపాము అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఇందులో ఉండే కే, విటమిన్ కే, ఫోలేట్, ఐరన్ రక్తహీనత రాకుండా ఇవి మేలు చేస్తాయి. ఇందులో ప్రత్యేకంగా రిచ్ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో పాలిఫినాయిడ్స్ అండ్ ఫ్లావనాయిడ్స్ ఇవేం చేస్తాయి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతాయి. ప్రత్యేకంగా మన కణాలు వాపు లేకుండా, అనగా ప్రత్యేకంగా క్యాన్సర్ రాకుండా ఎంతగానో అడ్డుకట్ట వేస్తాయి. అందుకే ఇతర కూరగాయలతో పోల్చినప్పుడు ఈ యొక్క లేడీ ఫింగర్, ఓక్రా, ఈ బెండకాయ లేదా ఈ నీరు తాగడం ద్వారా ఇందులో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్షణాల క్షీణతను, దాన్నే ఆక్సిడేటివ్ డ్యామేజ్ నివారిస్తాయి, క్యాన్సర్ నుండి రక్షిస్తాయి. ఇందులో ఉండే అధికమైన ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. ప్రత్యేకంగా కొలాన్ క్యాన్సర్ రాకుండా ఈ బెండకాయ నీరు రోజు తాగడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని ఎన్నో పరిశోధనలు తేలాయి. కాబట్టి ప్రత్యేకంగా 100 గ్రాముల ఈ బెండకాయలో దాదాపు 33 క్యాలరీస్ ఉంటాయి. అందుకే బరువు తగ్గాలి అనుకునేవారు ఇది మంచి మెడిసిన్ లాంటిది. బరువు తగ్గాలి అనుకున్నవారు ఇందులో ఉండే అధిక ఫైబర్ తీసుకోవడం ద్వారా, నీరు తాగడం ద్వారా కడుపు నిండిన అనుభూతి కలిగి ఆకలిని తగ్గిస్తూ ఉంది.
తీసుకునే ఆహారం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మేలు చేస్తుంది. చివరిగా ఇంకొకటి, ఇట్స్ బూస్ట్ ఇమ్యూనిటీ. ఇందులో ఉండే హై అమౌంట్ ఆఫ్ విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, రోగాల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టి రోజు మీరు మీ ఆహారంలో కనీసం వారానికి 3 సార్లైనా రాత్రిపూట బెండకాయల్ని ముక్కలుగా చేసి నీటిలో వాటిని నానబెట్టి ఉదయకాలం తీసుకోవడం ద్వారా ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ ప్రయోజనాలన్నీ మనం పొందడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.